ఒకవేళ అశోకుడు నేరగాడు కనుక అయితే మరి మన భారతదేశ ఎంబ్లం ఏంటి? సారనాథ స్తూపం తెలుసా అండి మీకు? సారనాథ్ తెలియకపోతే చెప్తాను. సింహాలు ఉంటాయి కదా, ఇటొక సింహం ఇటొక సింహం ఇటొక ఇండియన్ ఎంబ్లం అంటారు దాన్ని. సారనాథ్లో ఉంటుంది. అది ఏంటో తెలుసా మీకు? అది బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు గురించినటువంటి శాంతి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం. అది మరి అది ఎందుకు పెట్టారు ఎంబ్లంగా? మత ప్రచారం నెరవేర్చి మరి ఆ మత ప్రచారం చేసిన అశోక చక్రం అని భారతదేశం 30 పతాకం మీద పెట్టావు కదా. భారతదేశం జెండా చూసారా? మధ్యలో ఏముంటది? విల్ ఆఫ్ అశోక చక్రం. మరి అశోకుని ఎందుకు పట్టించుకుంటా? మరి నువ్వు మత ప్రచారం నేరవేదయా? అశోక వాస్ సెంట్ సో మెనీ మిషన్ త్రూ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడానికి మిషనరీలను పంపించాడు. మరి ఈరోజు శ్రీలంక మీ అందరికీ తెలుసు. శ్రీలంకలో ఈ రోజే మతం బౌద్ధ మతం. ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధ మతం? ఎక్కడి నుంచి వచ్చింది? అశోకుడు సొంత కొడుకు మహేంద్రని, అశోకుడు కూతురు సంగమిత్రని బౌద్ధ మతాలను ప్రచారం చేయడానికి పంపించారు శ్రీలంకకి. ఆ రోజు